ఒక్కసారి అంటే దాంట్లో ఎన్ని మొత్తం కలిస్తే 27 సార్లు మనం ఒక్కసారి చదివితే 27 సార్లు మనం అమ్మని తలుసుకుంటున్నాం. ఇంకా అనుగ్రహం ఇక ఏమిస్తుందండి? పైగా దత్తుడుగా దర్శించి ఆయన పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టే మనకు ఎంత కష్టమైన పనులైనా సరే ఈరోజు మనకు అవలీలగా జరిగిపోతున్నాయి అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రానికి అంత మహిమ ఉందండి. కాబట్టి ఏమో ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు. గత జన్మ పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది. గత జన్మ పూజా ఫలము నీ పాద సేవతో తరిగించే బ్రతుకు. నిజంగా ఎన్ని జన్మలో నాకు పాపాలు అలా వస్తూ ఉన్నా కూడా ఒక్క పుణ్యంతో ఆయన పాద సేవతో తరింప చేసుకుంటున్నాను. నా బ్రతుకు నా జన్మ ధన్యమండి. నిజమే కదా? ఎవరికైనా ఇంతటి అదృష్టం వస్తుందా? సిద్ధమంగళ స్తోత్రాన్ని ఈ జన్మకి స్వామి నాకు ఇచ్చారంటే ఇది మామూలుగా నేను అంటే జన్మ నుంచి ఆ దత్తుడితోనే ఉన్నాను. నేను ఆయన పట్టుకోలేదండి, ఆయన నన్ను పట్టుకున్నారమ్మా. కాబట్టే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మరు జన్మ నాకు కావాలనే నేను అడుగుతానండి. మనం ఏది అడిగితే ఈ భూమి మీద అదే వస్తుంది మనకు. అందుకే సంకల్పం గట్టిగా ఉండాలి. కాబట్టి నేను మళ్ళీ అడుగుతాను, మళ్ళీ నాకు జన్మ కావాలి, మళ్ళీ నా సిద్ధమంగళ స్తోత్రం పాడాలి, మళ్ళీ శ్రీపాద నేను నీ పాదాల చెంతే నేను ఉండాలి, నీ పాదాల చెంతే నేను చేరాలి, మళ్ళీ పిఠాపురం రావాలి, మళ్ళీ దత్త దర్శనాలు చేసుకోవాలి. నీ మహిమలో అంటే నీ యొక్క ఆ యొక్క స్మరణలో ఏ మాత్యం ఉందో తెలియదయ్యా. నీ గుడికి పదే రమ్మంటూ ఉంది నా మనసు, పదే నీ పాదాల చెందకు రమ్మంటుందయ్యా అని నేను ఎప్పుడు స్వామి నేను ఇదే ప్రార్థిస్తూ ఉంటాను. అలా అనుకుంటూనో లేదో మరుసటి రోజే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. మొన్ననే వచ్చా, 2వ తారీఖు ఇక్కడ ఉన్నాను. మళ్ళీ నన్ను ఈరోజు వద్దాం అనుకున్నాను, కాదు ముందు రోజే రా. స్వామి ఆజ్ఞతో స్వామి అనుగ్రహంతో ఏమి చెప్తే దాన్ని నేను తూచా తప్పకుండా అలాగే నేను చేసుకుంటూ వస్తూ ఉంటేనే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారండి. మనం అనుకుంటాం పదవి అని. ఏ పదవి కాదండి, స్వామి దగ్గర పెద్ద పదవి పొందడమే మనందరి జన్మ అదృష్టం అండి. ఆ పదవి చాలా భగవంతుడి దగ్గర, మనకి ఇంకా ఏ పదవి మనకి అక్కర్లేదన్నమాట. సరే పాపం మీ అందరికి ఆకలి వేస్తున్నట్టుంది, ఒక పాటతో ముగిచ్చేస్తాను. పాపం ఆకలి వేస్తుందేమో. నాకైతే రాత్రంతా కూడా ఇక్కడ మీ ప్లేట్లో టిఫిన్ పెట్టి చేస్తే మీరు తింటూ ఉంటే తెల్లవాళ్ళు కూడా చెప్తా, కానీ పాపం అది కాదు కదా. దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన ఒక వృక్షం ఉంది. దాని పేరేంటి? 2 ఒకటే కదా, మేడి చెట్టు, ఔదం వృక్షం. సాక్షాత్తు ఎక్కడ మేడి చెట్టు ఉంటుందో అక్కడ దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటారండి. అందుకే ఈ మేడి చెట్టు గురించి ఒక పాట పాడుకుందాం. మేడి చెట్టు మూలమే దత్త స్థానము, మేడి చెట్టు మూలమే దత్త స్థానము, వెలసిన మన కోసము సిగురు దత్తుడు, మేడి చెట్టు మూలమే దత్త స్థానము. మేడి చెట్టు మూలమే నిత్యవాసము, మేడి చెట్టు మన పాలిట కల్పవృక్షము. మేడి చెట్టు మూలమే దత్త స్థానము, వెలసిన మన కోసము సిగురు దత్తుడు. దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటారు? సిగను గంగ ఉరుకుతున్న శివరూపము, సిగను గంగ ఉరుకుతున్న శివరూపము,
శంకు చక్రము దాల్చిన విష్ణు రూపము, వేదములను చేతబడిన బ్రహ్మ రూపము, వేదములను చేతబడిన బ్రహ్మ రూపము, మూడు మూర్తులొక్కటై దత్త తేజము, మూడు మూర్తులొక్కటై దత్త తేజము. కదులుచుండగా, మెడలో పనిహారములు కదులుచుండగా, ఎదపై మణిహారములు మెరయుచుండగా, ఎదపై మణిహారములు మెరయుచుండగా, యోగలక్ష్మి సగభాగం నిండియుండగా, యోగలక్ష్మి సగభాగం నిండి ఉండగా, జడలో నా మల్లెలు జజు పరిమళించగా, జడలో నా మల్లెలు జజు పరిమళించగా, వెనుక కామధేనువు నిలచి ఉండగా, వెనుక కామధేనువు నిలచి ఉండగా, సాధు సంతులు యోగులు కొలువు తీరగా, సాధు సంతులు యోగులు కొలువు తీరగా, దేవతలు దానవులు సేవ చేయగా, దేవతలు దానవులు సేవ చేయగా, అష్టసిద్ధులు ఆజ్ఞకై వేచి ఉండగా, అష్టసిద్ధులు ఆజ్ఞకై వేచి ఉండగా, మెడి చెట్టు మూలమే దత్త స్థానము, మెడి చెట్టు మూలమే దత్త స్థానము, వెలసెన మన కోసము సిగురు దత్తుడు, మెడి చెట్టు మూలమే దత్త స్థానము. కర్మలను తొలగించును దత్త దర్శనం, కర్మలను తొలగించు దత్త దర్శనం, జన్మ జన్మల పుణ్య ఫలం దత్త సేవనం, జన్మ జన్మల పుణ్య ఫలం దత్త సేవనం, దత్త సేవ చేసిన సో జన్మ పావనం, దత్త సేవ చేసిన సో జన్మ పావనం, నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం, నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం, మెడి చెట్టు మూలమే దత్త స్థానమో, మెడి చెట్టు మూలమే దత్త స్థానమో, వెలసెన మన కోసము సిగురు దత్తుడు, మెడి చెట్టు మూలమే దత్త స్థానము, మెడి చెట్టు మూలమే నిత్యవాసము, మెడి చెట్టు మన పాలిట కల్పవృక్షము, మెడి చెట్టు మూలమే దత్త స్థానము, మెడి చెట్టు మూలమే దత్త స్థానము. కాబట్టి మనం అందరం దత్త దత్త ఆయన నామస్మరణ, అలాగే శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి అనేది మహామంత్రం. ఖచ్చితంగా దత్త అనుగ్రహం పొందాలంటే, గురు కృప కావాలంటే ఇట్లాంటి నామస్మరణతో మనం తరించగలం. కాబట్టి మనం అందరం ఈ స్మరణతో ఈ పాటలే మళ్ళీ మనం ఇంకొక చోట ప్రోగ్రాం పెట్టేంతవరకు మన మనసులో ఈ పాటలే రావాలి. ఇప్పుడు చెప్పుకున్న మాటలే మనకు కావాలి. ఆ దత్త దర్శనం మన కన్నుల ముందు కలగాలి. అత్రి పుణ్యమో అనసూయ భాగ్యమో, అత్రి పుణ్యమో అనసూయ భాగ్యమో, అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు, అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు,
మార్గశిరమున వచ్చింది పౌర్ణిమ, మార్గశిరమున వచ్చింది పౌర్ణిమ, దత్త భక్తులందరికీ మహా పండుగ, దత్త భక్తులందరికీ మహా పండుగ. దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై. అత్రి అనసూయమ్మ తపఫలంగానే మనకు శ్రీపాద అంటే దత్తాత్రేయ స్వామి జన్మించారు. అలాగే అప్పల శర్మ సుమతి మాత తపఫలంగానే మనకి శ్రీపాద శివలో స్వామి పీఠికాపురంలో జన్మించారనమాట. కాబట్టి అత్రి అనసూయ మాత తపఫలముగా, అత్రి అనసూయ మాత తపఫలముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటవ్వగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటవ్వగా, అవని జనుల పాపరాశి తొలగజేయుగా, అవని జనుల పాపరాశి తొలగజేయుగా, ఆది గురువుగా దత్తుడు ఇలా వెలిసిగా, ఆది గురువుగా దత్తుడు ఇలా వెలిసిగా. అత్రి పుణ్యమో అనసూయ భాగ్యమో, అత్రి పుణ్యమో అనసూయ భాగ్యమో, అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు, అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు. దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై. పీఠాపురమునందు శ్రీపాదుడిగా, గానుగాపురమునందు నృసింహ సరస్వతిగా, పీఠికాపురమందు శ్రీపాదుడుగా, గానుగాపురమునందు నృసింహ సరస్వతిగా, మాణిక్య ప్రభువుగా కళ్యాణిలో, మాణిక్య ప్రభువుగా కళ్యాణిలో, స్వామి సమర్థగా అక్కలకోటలో. దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై, దత్తా గురు దత్తా గురు దత్తా జై జై. స్వామి అసలు ఆయనకి పుట్టుక ఉందా, ఆయనకి మరణం ఉందా? ఆయన ఎప్పుడు నిత్యమో సత్యమో ఎప్పుడు చైతన్యవంతుడే. మనం అనుకుంటున్నాం పుట్టాడని. జగముల పరిపాలించే జగన్నాథుడు, జగముల పరిపాలించే జగన్నాథుడు, అనసూయ మాత ఓడిన నేడు పసిబాలుడు, అనసూయ మాత ఓడిన నేడు పసిబాలుడు. పుట్టక లేనట్టి పరమాత్ముడు, ఆ పుట్టక లేనట్టి పరమాత్ముడు, పుట్టినట్టు మాయ చూపే దివ్య తేజుడు, పుట్టినట్టు మాయ చూపే దివ్య తేజుడు. ఆయన పుట్టినట్లు మాయ చూపించాడంతే. ఆయన ఎప్పుడు నిరంతరం మరి అంటే స్వామి భగవంతుడు అవతారాలుగా తీసుకొచ్చారు. శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఇలా చాలామంది శరీరం తీసుకొచ్చిన ప్రతి వాళ్ళు ఆ యొక్క మరణం ఉంది అని చెప్పారు దేవుళ్ళు అయినా సరే. కానీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి విషయంలో ఆయనకి ఎప్పుడు మరణం అనేదే లేదు. అప్పుడు ఎప్పుడు ఏ యుగములైనా సరే సాక్షాత్తు దత్తుడు ఉండవలసింది, ఆది గురువుగా భువిన ఉండవలసిందేనండి. అలాంటి దత్తస్వామి గురించి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి ఈరోజు మన దత్త బిడ్డలు అందరితో కలిసి పంచుకోవడం నా జన్మల ఈ జన్మదే కాదు, ఎన్నో జన్మల నుంచి నేను తపస్సు చేసుకుని ఉంటానేమో, అందుకే దత్తుడు పాదాల చెంత చేరానేమో, అలాగే దత్త బిడ్డలు మీ అందరితో నేను కలిశానేమో. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ జరిపించుకుంటూ ఉన్నారేమో. మీ అందరికీ ఒక నిజం చెప్పనమ్మా, ఈ ప్రోగ్రాం జరగడానికి ఒకే ఒక కారణకర్త మా శ్రీనివాస్ సార్ గారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఆయన ఏదో స్వలాభం ఆశించి కాదు, నన్నేదో గొప్ప స్థానంలో పెట్టాలని కాదు. ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో మీ అందరి మీద కూడా అంత ప్రేమ ఉంది. ఇంకా నా మీదన్నా ఒక్కోసారి తిడతారు, కానీ మీ అందరి మీద
ఇంకా అద్భుతమైన ప్రేమ ఉందన్నమాట ఆ సార్కి. అందరి పేర్లు తెలుసు. ఆయన ఒకటి అడిగారు, మీ దత్తబిడ్డల్లో నేను ఒక బిడ్డమ్మ అన్నారు. నాకు ఆ పదం చాలా బాగా నచ్చిందండి. గట్టిగా కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఈరోజు ఇక్కడ ఒక వేదిక తయారు చేసి ఇంత అరేంజ్మెంట్ చేసి మరి మనల్ని కలిపిన ఆయనకి ఎన్ని వేల లక్షల కోట్ల జన్మల రుణం కూడా నేను తీర్చుకోలేము. మీరే అంటే నేనే కాదు, మనం అందరం కూడా తీర్చుకోలేం. కాబట్టి శ్రీనివాస్ సార్ గారు మన దత్తబిడ్డలందరినీ ఒక వేదిక మీద చేర్చి ఏదో నాకు వచ్చి మా రాణి మాటలు ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళందరి ముఖంలో ఆనందం మీరు రుచి చూపించారండి. మీకు చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయనకు రానిదంటూ ఏమీ లేదమ్మా. చాలా చాలా ఆయనకు సబ్జెక్ట్ ఉందమ్మా, అంతా చెప్పగలుగుతారు. అయినా సరే ఇక్కడ వేదిక మీద నన్ను ఇలా కూర్చోబెట్టాలని, ఇలా ఈ ప్రోగ్రాం అంతా నాకు మామూలుగా ఏదో పాటలు పాడేసుకుంటూ పోతాను కదా, ఇట్లా కాదమ్మా పాడేది, నువ్వు ఇలా పాడితే ఇంకా బాగుంటుంది అని నాకు ఒక స్ఫురణ ఇచ్చి, అలాగే మీ అందరిలో కూడా ఉత్సాహం చెప్పి అంటే రావాలి. ఇప్పుడు కొంతమంది ఒక 5-6 మంది రాలేదు ఇక్కడికి. కాబట్టి ఎప్పుడు అనుకున్న ప్రోగ్రాం వాళ్ళు రాలే వీళ్ళు రాలే ఇలా బాధపడుతూ ఉంటే సార్ ఒక మాట అన్నారు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనుకుంటూ ఉంటే ఈ ప్రోగ్రాం అసలు చేయలేమమ్మా. నువ్వు స్టేజ్ మీద నువ్వు కూర్చో, కింద నేను కూర్చుంటాను, నువ్వు పాడుతూ ఉంటావు, నువ్వు చెప్తూ ఉంటావు, ఆ 2 మాటలు నేను వింటూ ఉంటాను. ఇదే జరిగేది. 21, 22 ప్రోగ్రాం ఫిక్స్ అని చెప్పేశారండి. గట్టి కొట్టండి చప్పట్లు. చూడు మా సారు అయితే మారం సారు చక్కగా ధ్యానంలో అందరూ చప్పట్లు అంటారు. ఇప్పుడేమో చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఏమన్నా బావేమో చెప్పండి. అందుకే మీరు గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత అంటే రోజు ఫోన్లో వీడియో కాల్ ఆన్లైన్ క్లాస్ సత్సంగంలో అమ్మ వీడియో ఆన్ చేసుకోండి మీ ముఖం చూడాలా, వీడియో ఆన్ చేసుకోండి మీ ముఖం చూడాలా అని రోజు కొత్త వాళ్ళు చేరినప్పుడు అంతా అనుకునేదాన్ని కదా, అడిగేదాన్ని కదా. కాబట్టి ఈరోజు అవేమీ వద్దమ్మా, ప్రత్యక్షంగానే అందరు ఇక్కడ చేరుదాం, అందరూ కలుసుకుందాం. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఆ దత్తాత్రేయ స్వామికి సాక్షాత్ మనంతా బిడ్డలం కదమ్మా. ఆ బిడ్డలందరూ వెళ్ళి మనం పుట్టింటికి వచ్చాము. బిడ్డలు ఎక్కడికి వచ్చాం? పిఠికాపురానికి పుట్టింటికి వచ్చాం. కాబట్టి ఈ యొక్క పుట్టినలో ఎంత ఆనందం ఉంటుంది మీ అందరికి తెలుసు కదా. చాలా చాలా ఆనందం ఉంటుంది. ఇంత వయసుతో సంబంధం లేదు. మరి అందరూ అక్కడ డ్యాన్సులు ఏంటి చూడండి, వాళ్ళకి వయసు లేదు, ఆకలి లేదు పాపం. ఇప్పుడు ఎప్పుడు వదిలేస్తే మేము తిండి ఆకలేస్తుందో అనుకొని తిట్టుకుంటారు లోపల, అనుకో వేరే విషయం లేదా. కాబట్టి ఇంత అత్యంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు మా శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు. మరొక్కసారి మన దత్తబిడ్డల గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మనందరినీ కలిపారు. ఎప్పుడో జన్మలో విడిపోయినాం, మళ్ళీ ఇక్కడ పిఠికాపురంలో కలిసాం, దత్త దర్శనం చేసుకున్నాం, శ్రీపాదుడి చెంత చేరాం సార్ మనం అందరం. కాబట్టి మీకు ఎన్ని వేల కోట్ల జన్మలు కూడా రుణాన్ని తీర్చుకోవడానికి మాకు అవకాశం కూడా లేదేమో అన్నట్లు చేశారు సార్ మీరు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతి ఒక్క దత్తబిడ్డ నిర్మలమ్మ ప్రోగ్రాం ఏంట్లే మేము వెళ్ళేది, ఆమెది రోజు సత్సంగం వింటున్నాం కదా, రోజు విని 2 గంటల సేపు మమ్మల్ని చంపుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి వినాలా అనుకోకుండా శ్రమతో అలాగే ఖర్చుతో కూడుకొని ఇక్కడికి వచ్చి ఇంత సంతోషంగా మీ అందరి మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడ ఎవరి మా మొహంలో చూడు బాయ్ బోర్గా ఉంది నాకు ఎందుకు వచ్చానా అనుకునేలాగా ఎక్కడ కనపడలే. ఏ ముఖం చూడు, రాధమ్మ ముఖం కావచ్చు, మన విజయమ్మ కుమార్ అందరూ నవ్వుతూ ఉన్నారండి. మీ యొక్క ఇష్టం, ఈ కార్యక్రమం ఇష్టంతోనే మేము వచ్చాం, కష్టంతో కాదు అనేదానికి మీ యొక్క ముఖములే చిరునవ్వే నాకు సాక్ష్యం. సరేనా? కాబట్టి మనకందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నాకు పేర్లందరూ చాలా తెలియదు కాబట్టి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు పొద్దున మళ్ళీ సిద్ధమంగళ సూత్రం 108 సార్లు ఉంటుంది ఇక్కడే. పొద్దున్న తొందరగా లేచి దర్శనం చేసుకొని నిజపాదుక దర్శనం 5 గంటల నుంచి 6 దాకా ఉంటుంది. స్వామిని అక్కడ దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ ఎక్కడ తిరగకుండా, ఎందుకంటే ఒక పనికి వచ్చాం, ఇది చూడండి బాగా ఆలోచించుకోండి. ఒక స్వామి దగ్గర కార్యక్రమానికి వచ్చాం కదా, ఆ కార్యక్రమం నుంచి వెళ్ళకూడదు అనే భావన ఉండాలి అందరికీ. ఇక్కడ పాప ఎంత మిస్ అయిపోయారో ఒక ముగ్గురు నాకు బాగా తెలుసు. సరే అవని దాన్ని, ఎందుకంటే స్వామి ఎవరెవరికి ఎలా కలిగిస్తాడో అది వాళ్ళకి యద్భావం తద్భవతి. అలా పాప ముగ్గురు మిస్ అయిపోయారు. నిన్న 4 రోజులు నాతో ఉండి ఈరోజు ముగ్గురు ప్రోగ్రాం మిస్ అయిపోయి ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తాం, అది కూడా స్వామి యొక్క అది కూడా ఆశీస్సి అనుకోవాలి. సరే కానీ జరిగిన స్వామి, అందుకని ఎక్కడికైనా మనం వస్తే ఆ ప్రోగ్రాం దాని మీదే మనం దేనికోసం వచ్చామో అదే భగవంతుడమ్మా. మనం అనుకుంటాం ఎక్కడెక్కడ తిరగడం భగవంతుడు కాదు, మనకు ఉన్న చోట్లోనే మనం దర్శనం చేసుకోవాలి కదా, అది కదా భగవంతుడు అని చెప్పుకుంటున్నాం. సరే ఎవరి భావన వాళ్ళది వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు మా మారం సార్ కోరిక ప్రకారం మనం అందరం ధ్యానం చేద్దాం. ఎందుకంటే నాదేమో స్వామి గురించి చెప్పాలి, అలాగే పాటలు పాడేయాలి నా పిచ్చి, అలాగే మారం సార్కి ఏమో ధ్యానం చేయాలని ఇష్టం. కాబట్టి మీరందరూ కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం ఎలా చేయాలో మన శ్రీనివాస్ సార్ గారు చెప్తారు. ఒకసారి చెప్పి పాట. హాయి, కళ్ళు మూసుకోండి అందరు కూడా. మీరు పీల్చే గాలి, మీరు ముక్కులో పీలుస్తున్నటువంటి గాలిని గమనిస్తూ ఉండండి. హాయిగా హాయిగా రిలాక్స్ అవ్వండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. మీ బ్రీత్ను గమనిస్తూ ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా ఆలోచనలన్నీ కట్టిపడేసేయండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. శ్వాసను గమనిస్తూ ఉండండి. పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండండి. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? మీరు పీల్చే గాలిని మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూల వంటిదే మన ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. పూల వంటిదే మన ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. ఆవులు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఆవు వంటిదే మన ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే మన ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. ప్రశాంతంగా కూర్చోండి. భజనకు హద్దులు ఉంటవి గాని భక్తి
భక్తికి హద్దులు ఉంటాయా? భజనకు హద్దులు ఉంటాయి గాని భక్తికి హద్దులు ఉంటాయా? ఎవరు కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. భజన వంటిదే మన ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. భజన వంటిదే మన ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. చెరుకుకు వంకర ఉంటది కానీ తీపికి వంకర ఉంటాదా? హాయిగా కూర్చోండి. చెరుకు వంటిదే మన ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే మన ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. మీ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. విశ్వ చైతన్య శక్తితో మీరు అనుసంధానం అవ్వాలి. నీటికి వంకర ఉంటది గాని ఈటికి వంకర ఉంటాదా? నీరు వంటిదే మన ఆత్మ, ఏడు వంటిదే పరమాత్మ. ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా. నెమ్మదిగా మీ రెండు చేతులు తీసి మీ కళ్ళ మీద పెట్టుకొని హాయిగా నవ్వుతూ కళ్ళు ఓపెన్ చేయండి. హాయిగా నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చెప్పండి. గట్టిగా నవ్వండి. గట్టిగా నాలా నవ్వాలి మీరు. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా చాలా 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 ఆనందంగా ఉంది. ఎంతో అద్భుతమైన కార్యక్రమం కదా. నచ్చిందా మీ అందరికీ? నచ్చితే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కూడా. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మళ్ళీ దత్తక్షేత్రాల్లో కార్యక్రమాలు పెట్టుకుందాం. ఇందాక అమ్మ చెప్పినట్లుగా మళ్ళీ మనం గానగాపురంలో పెట్టుకుందాం, కురోపురంలో పెట్టుకుందాం, గిర్నార్లో పెట్టుకుందాం. వెళ్దాం అందరం కలిసి. ఏముందండి హాయిగా ఈ జీవితానికి కావాల్సింది ఇంతకంటే ఏముంది చెప్పండి. ఇప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు మీరు. ఇల్లు పిల్లలు అన్నీ వదిలేశారా లేదా? మనం ఒక్కరం వచ్చాం, ఒక్కరం వెళ్ళిపోతున్నాం. అవునా కదా? జీవితం పునరపి జననం, పునరపి మరణం, జీవితం అంతే. హాయిగా ఎంజాయ్ చేయాలి. ఉన్నన్ని రోజులు ఆనందంగా గడపాలి. చూడండి ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా మన జీవితం. చాలు ఇంతకంటే. ఎంతో మళ్ళీ ఎనర్జీని తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి
అందరం కూడా కార్యక్రమం ముగించిన తర్వాత మన సంస్థానానికి వెళ్ళి అక్కడ భోంచేద్దాం, అందరం కూడా ప్రసాదం తీసుకుందాం, స్వామివారి ప్రసాదం తీసుకొని రేపు అందరం మళ్ళీ మార్నింగ్ ఎవరికి వాళ్ళే రెడీ అవుతే కానీ దర్శనానికి వెళ్ళిపోండి. 9 o'clockకి షార్ప్గా ఇక్కడ అందరం కూడా అటెండ్ అవ్వాలి. మళ్ళీ రాలేదు పిలవలేదు అనుకోండి, 9 గంటలకు సామూహికంగా మనం ఇక్కడే అందరం కూడా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుందాం. ఇంకా ఎనర్జీ మనకు బూస్ట్ అవుతుంది, ఇంకా కాస్త బూస్టప్ చేసుకొని మళ్ళీ మనం తిరిగి మన గమ్యస్థానానికి మనం వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్, బీపీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్. అన్నీ నార్మల్. ఆలోచనల వల్లనే ఆరోగ్యం పాడయ్యేది, ఆలోచనల వల్లనే. ఒకసారి స్వామికి హారతి ఇచ్చామండి మ్యామ్. అలాగే మా శివ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఎవ్రీథింగ్ ఆయన. శివకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరి ఫోటోగ్రాఫర్స్కి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కూడా, సౌండ్ నేమ్ నాన్న అనిల్కి. దేవా పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప నిలయా ఓం జగదీశ. లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే, జగమంతయు నీవేలే. అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే, నిండి ఉన్నది నారాయణ ఓం సత్ నారాయణ నారాయణ ఓం నారాయణ ఓం. సర్వం దత్తపాదారవిందార్పణమస్తు. లోక ఇలా వచ్చారా కొంచెం అడిలా చూడండి అందరూ ఒకసారి. రెడీ రెడీ, వన్ మోర్ స్మైల్ స్మైల్ స్మైల్. మరి మీరు ఇలా ఉండండి కొంచెం, ఆవిడ మీరు కొంచెం తిరగండి. ఓకే ఓకే.